కార్మిక నాయకుడు మాజీ కార్పొరేటర్ గోపాలరావు మరణం కార్మిక లోకానికి తీరని లోటన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ కాచిగూడలోని నింబోలి అడ్డలో నిన్న రాత్రి గోపాలరావు మృతి చెందారు. ఇవాళ జరిగిన ఆయన అంతిమ యాత్రలో వివేక్ వెంకటస్వామి పాల్గొని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. తన తండ్రి వెంకటస్వామితో కలిసి గోపాలరావు కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు వివేక్. అనగారిన ప్రజల అభ్యున్నతి కోసం గోపాలరావు ఎన్నలేని కృషి చేశారన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వారు ఒక ప్రముఖ కార్మిక నాయకుడు, ప్రజల కోసం నిరంతరం సేవ చేసినారు. ఇన్ని సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉండేవారు. ఈరోజు వారు మరణించడం లోటుగా ఉంది. గోపాలరావు గారు మా నాన్నగారితో కలిసి వెంకటస్వామి గారితో చాలా సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ మూమెంట్లో పనిచేయడం జరిగింది. వారు ఒక మంచి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. వారు ప్రత్యేకంగా నాకు ప్రేమతో ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండేవారు. వారు పోవడం నిజంగానే మన సమాజానికి